కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టుకునింది, చనిపోవడం జరిగింది. అనేక మంది గాయాల పాలైనారు. అంటే ఈరోజు పంటలు పండించిన పంటకి, రైతుల పంటలకి గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పేసి ఉద్యమం చేస్తుంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మిలిటరీ దళాలను నింపి విదేశీ దాడుల్ని ఎదుర్కొనే పద్ధతుల్లోన మిలిటరీ వాళ్ళతో గుంతలు తవ్వించి, అదేవిధంగా రోడ్ల పైన రాళ్లు పెట్టించి, అదేవిధంగా మరి పెద్ద రాళ్లు పెట్టి ఈ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి స్లీపింగ్ బాంబ్స్ వేసి అక్కడ రైతులని ఒక ఉగ్రవాదులాగా చేసి యుద్ధం చేసే పద్ధతులు చేస్తున్నారు. దీన్ని కార్మిక సంఘాలుగా, ఏఐటీసీగా, సిఐటిగా, రైతు సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం, ఈ దేశంలో ఉన్నటువంటి పంటలు పండించేటటువంటి రైతులకి, దేశానికి అన్నం పెట్టే రైతన్న కనీస మద్దతు ధర అడిగితే దానికోసం యుద్ధం చేస్తున్నటువంటి రైతుల పైన మిలిటరీ దళాలను దించి, ఒక సైనికుల్ని దింపి ఉగ్రవాదులు లీడ్ చేసే పద్ధతుల్లో ఈరోజు రైతాంగాన్ని అంతా కూడా ఈరోజు మరి దుర్మార్గంగా లాఠీ చార్జీలు చేసి కాల్పులు జరిపించి ఈరోజు అల్లకల్లోలం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. నరేంద్ర మోడీ రైతాంగం చేసిన ఉద్యమం సందర్భంగా రైతులకు క్షమాపణ చెప్పి నేను ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాను, రైతాంగానికి పంటలకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధరను అమలు చేస్తానని చెప్పి సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా చేయనందుకే ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. తక్షణమే ఈరోజు పంటలు పండించిన రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరని కల్పించాలి, స్వామినాథన్ సిఫారసును అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 7 ఏళ్ల దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని సంఘీభావంలో ఉద్యమాన్ని కార్మిక సంఘాలుగా ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మిడప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కర్నూలు.